హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు. కానీ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న ఆ పెద్ద బంగ్లాలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ఆ బంగ్లా పేరు అన్నపూర్ణ నిలయం. పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంట్లో సిరి సంపదలకు, పని వాళ్ళకి ఎలాంటి లోటు లేదు. ఆ ఇంటి ఆవరణం మొత్తం పచ్చని చెట్లతో, అందమైన పూల మొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంటి వారసుడు నగరంలోని అతిపెద్ద బిజినెస్ టైకూన్ అయిన విక్రమ్ దినచర్య అప్పుడే మొదలైంది. విక్రమ్ చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, జిమ్ చేసి పెంచిన కండలు, ఎప్పుడు సీరియస్గా ఉండే మొహం. అతని కళ్ళల్లో ఒక రకమైన పౌరుషం, గర్వం కనిపిస్తాయి. తన తండ్రి స్థాపించిన విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తన తెలివితేటలతో శిఖరాగ్రానికి చేర్చాడు. విక్రమ్కి సమయం అంటే ప్రాణం. ఒక్క నిమిషం వృధా అయినా తట్టుకోలేడు. డబ్బు, హోదా, అంతస్తు ఇవే అతనికి ముఖ్యం. ప్రేమ, ఆప్యాయత అనేవి కేవలం తన కుటుంబానికి పరిమితం. బయట వ్యక్తులతో అతను చాలా కఠినంగా ఉంటాడు. జిమ్లో వర్కౌట్ ముగించుకుని ఫ్రెష్ అయి బ్లాక్ కలర్ అర్మానీ సూట్లో కిందకు వచ్చాడు విక్రమ్. డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్నారు అతని తల్లిదండ్రులు విశ్వనాథ్, జానకి మరియు ఆ ఇంటి పెద్ద దిక్కు విక్రమ్ నాయనమ్మైన అన్నపూర్ణమ్మ. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ అంటూ వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు విక్రమ్. ప్రపంచం ముందు ఎంత అహంకారైనా తన నాయనమ్మ ముందు మాత్రం విక్రమ్ ఒక చిన్న పిల్లాడే. దీర్ఘ ఆయుష్మాన్ భవ, కూర్చో కన్నా, నీకోసమే చూస్తున్నాను అంటూ ఆప్యాయంగా పలకరించింది అన్నపూర్ణమ్మ. విక్రమ్ తండ్రి విశ్వనాథ్ పేపర్ చదువుతూ, ఏంటి విక్రమ్, ఈరోజు ముంబై మీటింగ్ ఉందన్నావు, అన్ని సిద్ధమేనా అని అడిగాడు. అంత రెడీ నాన్న. ఈ డీల్ ఓకే అయితే మన కంపెనీ టర్న్ ఓవర్ మరో 10,000 కోట్లు పెరుగుతుంది అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు విక్రమ్. జానకి వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ, అవన్నీ సరే కాని అత్తయ్య, వాడికి పెళ్లి వయసు దాటిపోతుంది, ఎప్పుడు ఆ ల్యాప్టాప్లు మీటింగ్లంటూ తిరుగుతున్నాడు, వాడికో ఇంటివాణ్ణి చేస్తే చూడాలని ఉంది అని అంది. విక్రమ్ ముఖం చిట్లించుకున్నాడు. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? నా స్థాయికి, మన స్టేటస్కి తగ్గ అమ్మాయి దొరకాలి కదా. ఎవరో ఒకరిని తీసుకొచ్చి నా మెడ కట్టేయకండి. నా భార్య నా పక్క నిలబడితే ఆ రాయల్టీ కనపడాలి అన్నాడు విక్రమ్ కాస్త విసుగ్గా. అన్నపూర్ణమ్మ చిరునవ్వు నవ్వి, రే విక్రమ్, హోదా, డబ్బు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఇంటికి వచ్చే కోడలు మనసున్న మహారాజు లాంటిది కావాలి. మన ఇంటికి దీపం తెచ్చే మహాలక్ష్మి లాంటి అమ్మాయిని నేనే వెతికి తెస్తాను. అప్పుడు నువ్వు కాదనడానికి వీల్లేదు అని అంది. నీ ఇష్టం నాన్నమ్మ, నువ్వు ఎవరిని చెబితే వారిని చేసుకుంటాను. కానీ నా కండిషన్స్ నీకు తెలుసుగా అంటూ బ్రేక్ఫాస్ట్ ముగించుకుని ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. ఆ బంగ్లాలో నుంచి అతని బెంట్లీ కారు రైమని ముందుకు దూసుకుపోతుంది. అదే ఉదయం హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న ఒక చిన్న మధ్యతరగతి కాలనీ. ఆ కాలనీలో ఉన్న ఒక పాత పెంకుటిల్లు. అదే వెన్నెల ఇల్లు. వెన్నెల పేరుకు తగ్గట్టుగానే ఎంతో ప్రశాంతమైన, అందమైన అమ్మాయి. ఆమెది సంపన్న కుటుంబం కాదు, కానీ సంస్కారానికి కుదవలేని ఇల్లు. తండ్రి రామారావు ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. తల్లి సుమతి గృహిణి. వెన్నెలకి ఒక చెల్లి ఉంది, పేరు శ్రావణి, డిగ్రీ చదువుతుంది. వెన్నెల అప్పుడే స్నానం చేసి తడి జుట్టుతో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంది. కాటన్ చుడిదార్లో, ముఖానికి చిన్న బొట్టుతో, ఎలాంటి మేకప్ లేకుండానే అచ్చమైన తెలుగు ఆడపడుచులా ఉంది. ఆ ముఖంలో ఒక రకమైన అమాయకత్వం, కళ్ళలో బాధ కనిపిస్తాయి. వెన్నెల, కాస్త ఆ టీ గిన్నె దించమ్మా, నేను దేవుడికి పూజ చేసుకుంటాను వంటగదిలో నుంచి అరిచింది సుమతి. ఇదిగో అమ్మా, వచ్చేసా అంటూ గబగబా లోపలికి వెళ్ళి గ్యాస్ కట్టేసింది వెన్నెల. వెన్నెల ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక చిన్న అకౌంటెంట్గా పనిచేస్తుంది. వచ్చే జీతం తక్కువే అయినా ఇంటి బాధ్యతను సగం తన భుజంపై వేసుకుంది. నాన్న పెన్షన్, తన జీతంతో ఇల్లు గడుస్తుంది. చెల్లి చదువు, ఇంటి అద్దె, నాన్న మందులు, ఇలా ఎన్నో బాధ్యతలు వెన్నెల చుట్టూ ఉన్నాయి. అయినా ఆమె పెదవులపై చిరునవ్వు ఎప్పుడు చెరగదు. రామారావు దగ్గుతూ బయటకు వచ్చాడు. అమ్మ వెన్నెల, ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది కదా. అవుతున్న నాన్న, మీ ట్యాబ్లెట్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను.
మర్చిపోకుండా వేసుకోండి అంటూ హడావిడిగా తన బ్యాగు సర్దుకోసాగింది. అక్క, నా కాలేజ్ ఫీజు కట్టాలి. ఈ వారం నాన్నని అడగడానికి భయంగా ఉంది. మెల్లగా వెన్నెల చెవిలో ఊదింది శ్రావణి. వెన్నెల నవ్వి చెల్లి బుగ్గ మీద, పిచ్చి మొహమా, నేనున్నాను కదా, 1-2 రోజుల్లో నా శాలరీ వస్తుంది, నేను కడతానులే, నువ్వు చక్కగా చదువుకో అని ధైర్యం చెప్పింది. తన పాత స్కూటీ స్టార్ట్ చేసుకుని ట్రాఫిక్ కష్టాలు పడుతూ తన ఆఫీస్కి చేరుకుంది వెన్నెల. విక్రమ్ ప్రపంచం వేలాది కోట్లతో ముడిపడి ఉంటే, వెన్నెల ప్రపంచం చిన్న చిన్న సంతోషాలు, బాధ్యతలతో నిండి ఉంది. ఇద్దరివి ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వేర్వేరు ప్రపంచాలు. 2 రోజులు గడిచాయి. శనివారం ఉదయం అన్నపూర్ణమ్మకి గుడికి వెళ్ళే అలవాటు ఉంది. డ్రైవర్ను తీసుకుని ఫిలిం నగర్లోని దైవ సన్నిధానానికి బయలుదేరింది. ఆ రోజు గుడిలో చాలా రద్దీగా ఉంది. ఏవో పండగ రోజు కావడంతో భక్తులు బార్లు తిరిగి ఉన్నారు. అన్నపూర్ణమ్మ వయస్సు మీద పడ్డంతో ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. చేతిలో పూజ సామాగ్రి ఉన్న పళ్ళెం పట్టుకుని క్యూలో నిలబడి ఉంది. ఆ గుడికి వెన్నెల కూడా తన తల్లితో కలిసి వచ్చింది. వెన్నెల తల్లి సుమతికి దేవుడి మీద భక్తి ఎక్కువ. ప్రతి శనివారం గుడికి రావటం వారికి అలవాటు. క్యూ నెమ్మదిగా కదులుతూ ఉంది. అన్నపూర్ణమ్మకు అకస్మాత్తుగా ఆయాసం రావటం మొదలైంది. తల తిరుగుతున్నట్లు అనిపించింది. చేతిలో ఉన్న పళ్ళెం జారి కింద పడబోతూ ఉండగా వెనక నుండి 2 చేతులు ఆ పళ్ళాన్ని పట్టుకున్నాయి. అలాగే అన్నపూర్ణమ్మ కింద పడిపోకుండా ఆమెను తన భుజాలతో ఆసరగా పట్టుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు, వెన్నెల. అమ్మమ్మ, జాగ్రత్త, ఏమైంది, తల తిరుగుతుందా అని కంగారుగా అడిగింది వెన్నెల. అన్నపూర్ణమ్మ ఆయాసపడుతూనే, ఏం లేదు తల్లి, కాస్త నీరసంగా అనిపించింది, ఏం పర్వాలేదు అని అంది. వెంటనే వెన్నెల తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి మూత తెరిచి అన్నపూర్ణమ్మకు తాగించింది. మీరిక్కడే ఈ అరుగు మీద కూర్చోండి, నేను వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని మీ పూజ సామాగ్రి కూడా దేవుడి దగ్గర సమర్పించి ప్రసాదం తీసుకువస్తానని చెప్పింది. అన్నపూర్ణమ్మ ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఈ రోజుల్లో ఎవరి గోలవారిది. పక్కన వాళ్ళు పడిపోతున్న పట్టించుకొని ఈ కాలంలో అసలు పరిచయం లేని తన మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు అన్న ఆలోచన ఆ మనసులో మెదిలింది. పర్వాలేదు తల్లి, నా వాళ్ళు బయట కారులో ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ. పర్వాలేదు అమ్మమ్మ, దేవుడి దగ్గరకు వచ్చాక అందరూ మనవాళ్లే, మీరు కూర్చోండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని నవ్వి తన తల్లితో పాటు క్యూలో ముందుకు వెళ్ళింది వెన్నెల. ఆ 10 నిమిషాలు అన్నపూర్ణమ్మ చూపులు వెన్నెల మీదే ఉన్నాయి. ఆమె కట్టుబొట్టు, పెద్దల పట్ల ఆమెకున్న మర్యాద, ముఖంలో కనిపిస్తున్న ఒక విధమైన ప్రశాంతత అన్ని అన్నపూర్ణమ్మని ఆకర్షించాయి. ఇంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి నా ఇంట్లో ఉంటే ఇంత బాగుండు, నా మనవడు విక్రమ్కి ఈ అమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుంది, ఆ గర్విష్ఠిగాడికి ఇలాంటి నెమ్మదస్తురాలే భార్యగా రావాలి అని మనసులోనే గట్టిగా నిశ్చయించుకుంది అన్నపూర్ణమ్మ. కొద్దిసేపటికి వెన్నెల దేవుడి దర్శనం ముగించుకుని ప్రసాదంతో పాటు అన్నపూర్ణమ్మ పూజ పళ్ళాన్ని కూడా తీసుకొచ్చింది. ప్రసాదం ప్యాకెట్ అన్నపూర్ణమ్మ చేతిలో పెట్టి నమస్కరించింది. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ పేరేంటి అని అడిగింది అన్నపూర్ణమ్మ. వెన్నెల అండి అని చిరునవ్వుతో బదిలిచ్చింది. పేరుకు తగ్గట్టుగానే చాలా చల్లగా ఉన్నావు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటూ మాటలు కలిపింది. సుమతి కల్పించుకుని, మా వారు రిటైర్డ్ మాస్టర్ అండి, నేను ఈ పిల్ల తల్లిని, ఇదే మా పెద్దమ్మాయి అని పరిచయం చేసింది. అన్నపూర్ణం మనసులో ఎంతో సంతోషించింది. సంస్కారం ఉన్న మధ్యతరగతి కుటుంబం, డబ్బు లేకపోయినా బంధాల విలువ తెలిసిన వాళ్ళు, ఇంతకంటే తన మనవడికి ఎలాంటి భార్య కావాలి అని అనుకుంది. మీ అడ్రస్ ఇస్తారా సుమతి గారు, మా వాళ్ళకి ఈ మధ్య ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మీకోసం వెతుకుతున్నాము, అంటే మీలాంటి మంచి వాళ్ళ పరిచయం ఉంటే బాగుంటుంది కదా అని చాలా తెలివిగా వారి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకున్న అన్నపూర్ణమ్మ. సరే అండి, వస్తామని చెప్పి వెన్నెల ఆమె తల్లి ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. కారులో ఇంటికి తిరిగి వస్తున్నంతసేపు అన్నపూర్ణమ్మ మనసులో వెన్నెల రూపమే మెదులుతుంది. ఇంటికి చేరుకోగానే నేరుగా తన కొడుకు విశ్వనాథ్, కోడలు జానకిలను హాల్లోకి పిలిచింది. విశ్వనాథ్, మన విక్రమ్కి పిల్ల దొరికేసింది, నాకైతే ఆ అమ్మాయి 100% నచ్చేసింది,
మీరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడండి అని బాంబు పేల్చింది అన్నపూర్ణమ్మ. జానక ఆశ్చర్యంగా, అదేంటి అత్తయ్య, అసలు అమ్మాయి ఎవరు, ఏ ఊరు, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఏమీ కనుక్కోకుండానే సంబంధం మాట్లాడమంటున్నారా? విక్రమ్కి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తాడు అంది కంగారుగా. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి కావాల్సింది అందం, హోదా. నాకు కావాల్సింది గుణం, సంస్కారం. ఆ అమ్మాయి పేరు వెన్నెల. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్ల. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సంస్కారం కోట్లు పోసినా రాదు. ఆ అమ్మాయి అడుగు పెడితే మన ఇల్లు స్వర్గం అవుతుంది. మీరు ఈ సాయంత్రమే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఇది నా ఆర్డర్ అని కరాఖండిగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. విశ్వనాథ్, జానకి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంట్లో అన్నపూర్ణమ్మ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరికీ లేదు. కానీ స్టేటస్ పిచ్చితో రగిలిపోయే విక్రమ్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడు? ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అదే సమయంలో ఆఫీస్లో ఉన్న విక్రమ్ తన సెక్రటరీతో మీటింగ్ డీటెయిల్స్ చర్చిస్తూ, నాకు లైఫ్లో కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేదు. అది బిజినెస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా నాకు ది బెస్ట్ కావాలి అంటూ గట్టిగా చెబుతున్నాడు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ నిలయం నుండి ఓ ఖరీదైన ఆడి కారు బయటకు వచ్చింది. ఆ కారులో విక్రమ్ తల్లిదండ్రులు విశ్వనాథ్, జానకి ఉన్నారు. వారి గమ్యం అమీర్పేటలోని వెన్నెల ఇల్లు. కారులో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, కాస్త ఆందోళనగా ఉంది. జానకి మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన భర్త వైపు చూస్తూ, ఏమండి, అత్తయ్య గారు చెప్పారని మనం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నిజమే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ ఆ అమ్మాయి మన విక్రమ్కి నచ్చకపోతే అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? విక్రమ్కి ఈ విషయం తెలిస్తే ఇంట్లో మహాభారతమే జరుగుతుంది అంతన భయాన్ని వెళ్ళగక్కింది. విశ్వనాథ్ నిట్టూరుస్తూ, నాకు తెలుసు జానకి, ఇదంతా విక్రమ్కి తెలిస్తే వాడు ఎంత రచ్చ చేస్తాడో నాకు ఊహకంతూనే ఉంది. కానీ అమ్మ మాటను కాదనే ధైర్యం నీకుందా? నాకు లేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. దశాబ్దాల క్రితం ఏమీ లేని స్థితి నుండి ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మనిషి ఆమె. మనసుల గురించి, వాళ్ళ మనసత్వాల గురించి ఆమెకు తెలిసినంతగా మనకు తెలియదు. పైగా అమ్మకు గుండె జబ్బు ఉన్న విషయం విక్రమ్కి తెలియదు. ఆమెను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. ముందు వెళ్ళి ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని చూద్దాం. ఆ తర్వాత విక్రమ్ సంగతి ఆలోచిద్దాం అన్నాడు సర్ది చెబుతూ. జానకి ఏమనలేక మౌనంగా ఉండిపోయింది. అమీర్పేటలోని ఇరుకు సందుల్లోకి ఆ పెద్ద కారు ప్రవేశించగానే కాలనీ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అంత పెద్ద కారు ఆ సందుల్లో రావటం అదే తొలిసారి. డ్రైవర్ కారును రామారావు గారి పెంకుటిల్లి ముందు జాగ్రత్తగా ఆపాడు. విశ్వనాథ్, జానకి కిందకు దిగారు. చుట్టూ ఉన్న వాతావరణం చూసి జానక్ కాస్త ఇబ్బంది పడింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు, చిన్న చిన్న ఇల్లు, అదొక సాధారణ మధ్యతరగతి ప్రపంచం. విశ్వనాథ్ ముందుకెళ్ళి ఆ పాత చెక్క తలుపును మెల్లగా తట్టాడు. లోపల నుండి ఎవరు అని రామారావు తలుపు తీశాడు. ఎదురుగా సూట్లో ఉన్న విశ్వనాథ్ ఖరీదైన పట్టుచీరలో మెడ నిండా నగలతో ఉన్న జానకిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. బహుశా అడ్రస్ తప్పి వచ్చారేమో అనుకున్నాడు. నమస్కారం అండి, మీ పేరు రామారావు గారేనా అని చాలా మర్యాదగా అడిగాడు విశ్వనాథ్. అవునండి, నా పేరు రామారావు. మీరెవరో నేను గుర్తుపట్టలేదే, దారి తప్పి వచ్చారా అన్నారు రామారావు తడబడుతూ. విశ్వనాథ్ చిరునవ్వు నవ్వి, లేదు మాస్టరు, మేము సరైన అడ్రస్కి వచ్చాము. మేము విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమానులం. నా పేరు విశ్వనాథ్, ఈమె నా భార్య జానకి. మేం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము. లోపలికి రావచ్చా అని అడిగాడు. రామారావు ఒక్కసారిగా కంగుతిన్నాడు. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు ఈ నగరంలో తెలియని వాళ్ళు లేరు. పేపర్లో, టీవీల్లో రోజు వినిపించే పేరది. అంతటి వాళ్ళు తన చిన్న గుడిసెలాంటి ఇంటికి రావటం ఆయన కళ్ళ అనిపించింది. అయ్యో, దయచేసి లోపలికి రండి బాబు. సుమతి, ఓ సుమతి, ఇలా రా అంటూ భార్యని పిలిచారు రామారావు. సుమతి కంగారుగా చేతులు తుడుచుకుంటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న పెద్ద మనుషులను చూసి ఆశ్చర్యపోయింది.
విశ్వనాథ్ జానకి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా ఉంది. గోడల మీద దేవుడి పటాలు, ఒక మూల పుస్తకాల బీరువా, పాతదైన నీటిగా ఉన్న సోఫా అన్నీ ఆ కుటుంబం క్రమశిక్షణను తెలియజేస్తున్నాయి. కూర్చోండి బాబు అని రామారావు తన పాత సోఫాను చూపించాడు. వారు కూర్చున్నాక సుమతి లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో మంచినీళ్ళు తీసుకుని వచ్చింది. నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టిన విశ్వనాథం అసలు విషయం మొదలుపెట్టాడు. మాస్టరు, ఉదయం మీ భార్య, మీ పెద్దమ్మాయి గుడికి వెళ్ళారు కదా, అక్కడ మా అమ్మగారు అన్నపూర్ణమ్మ కూడా వచ్చారు. ఆమెకు అకస్మాత్తుగా ఆయాసం వచ్చి పడిపోతూ ఉంటే మీ అమ్మాయి వెన్నెల ఆమెను కాపాడింది. సొంత మనవరాలుగా ఆమెకు సేవ చేసింది. ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అంతలా సహాయం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీ అమ్మాయి సంస్కారం మా అమ్మగారికి చాలా నచ్చింది. సుమతికి అప్పుడు ఉదయం గుడిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అయ్యో, అందులో ఏముందండి, పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే ఎవరైనా సాయం చేస్తారు. ఆవిడ మీ అమ్మగారు. ఇప్పుడు ఎలా ఉందండి ఆవిడ ఆరోగ్యం అని అడిగింది సుమతి అమాయకంగా. జానకి ఇప్పుడు కల్పించుకొని ఆమె ఇప్పుడు చాలా బాగున్నారు. కానీ ఆవిడ మనసులో మీ అమ్మాయి ముద్ర పడిపోయింది. మేము ఇక్కడికి రావడానికి కారణం కేవలం కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే కాదు అంటూ కాస్త ఆగి భర్త వైపు చూసింది. విశ్వనాథ్ అందుకొని, మాస్టరు, మేమిక్కడికి ఒక సంబంధం కలుపుకోవడానికి వచ్చాము. మా ఏకైక కుమారుడు విక్రమ్కి మీ అమ్మాయి వెన్నెలకిచ్చి పెళ్లి చేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. మీ అమ్మాయిని మా ఇంటి మహాలక్ష్మిలా తీసుకెళ్లాలని మేమిక్కడికి వచ్చాము అని అసలు విషయం చెప్పేశాడు. ఆ మాట వినగానే రామారావు సుమతుల నెత్తి మీద పిడుగు పడినట్టు అయింది. ఇద్దరు షాక్లో ఉండిపోయారు. మాటలు రావటం లేదు. అంతటి కోటీశ్వర్లు తమ కూతుర్ని కోడలుగా అడగటమేంటి? ఇది నిజమేనా, లేక ఎవరైనా తమతో ఆడుకుంటున్నారా అని అనుమానం వచ్చింది. రామారావు తేరుకుని చేతులు జోడించి, అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరెక్కడో ఆకాశంలో ఉన్నవాళ్ళు, మేము నేల మీద ఉన్నవాళ్ళం. మా పాప చాలా సామాన్యమైన పిల్ల. మీకు కోడలుగా వచ్చేంత అర్హత అంతస్తు మాకు లేవు. ఈ ఇల్లు నా పెన్షన్, పిల్లల చదువులు, ఇవే మా ప్రపంచం. మీ స్థాయిలో పెళ్లి చేసే స్తోమత నాకు లేదు బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విశ్వనాథ్ లేచి వెళ్ళి రామారావు చేతులు పట్టుకుని, మాస్టరు, మాకు కావాల్సింది మీ డబ్బు కాదు. మీరు మీ పిల్లలకి ఇచ్చిన సంస్కారం కావాలి. కోట్లు గండించే కోడలు మాకు అక్కర్లేదు. ఇంటిని బంధాలు నిలబెట్టే గుణవంతురాలు కావాలి. మా అమ్మగారు మీ అమ్మాయిని చూసి మురిసిపోయారు. మాకు ఎటువంటి కట్న కానుకలు వద్దు. పైగా పెళ్లి ఖర్చు కూడా మేమే భరిస్తాం. మీ అమ్మాయిని మా కన్న కూతుర్లా చూసుకుంటాం. దయచేసి కాదనకండి అని ప్రాధేయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి వెన్నెల తన స్కూటీ మీద ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటి ముందు ఉన్న ఆడి కార్ చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న విశ్వనాథ్ జానకిలను చూసింది. ఉదయం గుళ్ళో తను సహాయం చేసిన పెద్దావిడ కుటుంబ సభ్యులని వెన్నెల వెంటనే గ్రహించింది. అమ్మా, నాన్న, ఏమైంది? వీరెవరు అని అడిగింది వెన్నెల. సుమతి జరిగింది మొత్తం వెన్నెలకు చెప్పింది. ఆ మాటలు విన్న వెన్నెల స్థానమైపోయింది. తను ఎక్కడా, విక్రమ్ ఎక్కడా? ఎప్పుడు బిజినెస్ మ్యాగజైన్లో, న్యూస్ ఛానల్స్లో మాత్రమే చూసిన విక్రమ్కి తన భార్య కావటం ఏంటి? వెన్నెల చాలా వినయంగా విశ్వనాథ్ వైపు తిరిగి, అంకుల్, మీ అమ్మగారు నా మీద చూపించిన ప్రేమకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంబంధం పొంతన లేనిది. నాకంటూ కొన్ని బాధలు ఉన్నాయి. నాన్నగారి ఆరోగ్యం, నా చెల్లి చదువు, వీటన్నిటికీ నేనే ఆధారం. నా కుటుంబాన్ని వదిలేసి నేను పెళ్లి చేసుకోలేను. పైగా మీ అబ్బాయి విక్రమ్ గారు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. ఆయన ఆశయాలు, ఆయన కోరుకునే భార్య వేరేలా ఉంటాయి. నాలాంటి సాధారణ అమ్మాయిని ఆయన అంగీకరించలేరు. దయచేసి నన్ను క్షమించండి అని చాలా స్పష్టంగా, ధైర్యంగా తన మనసులోని మాట చెప్పింది. వెన్నెల మాట్లాడిన తీరు చూసి జానకి మనసు కూడా కరిగిపోయింది. డబ్బు మీద ఏమాత్రం ఆశ లేని ఇంత మంచి అమ్మాయి మన విక్రమ్కి దొరకటం నిజంగా అదృష్టమే అని జానకికి మొదటిసారి అనిపించింది. విశ్వనాథ్ వెన్నెల దగ్గరకు వచ్చి, అమ్మ వెన్నెల, నీ బాధల గురించి ఆలోచించే నీ గొప్ప మనసే
మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది. పెళ్ళైన తర్వాత నీ పుట్టింటి బాధలు తీర్చకూడదని ఏ దేవుడు రాసిపెట్టాడు తల్లి. నీ కుటుంబ బాధ్యత ఇక నుండి నాది. నీ చెల్లి చదువు, నీ తండ్రి ఆరోగ్యం అన్నీ నేను చూసుకుంటాను. ఇక మా విక్రమ్ అంటావా, వాడు కాస్త కోపిష్టి, బయట వాళ్లకు కఠినంగా కనిపిస్తాడు. కానీ వాళ్ళ లోపల చాలా మంచి మనసుంది. నువ్వు మా ఇంటికి వస్తే వాణ్ణి మార్చగలవన్న నమ్మకం నాకుంది. ఒక తండ్రికి అడుగుతున్నాను, మా ఇంటికి కోడలుగా రా తల్లి అని ఆప్యాయంగా అడిగాడు. అంత పెద్ద మనిషి తల వంచి అడుగుతూ ఉంటే రామారావు వెన్నెల ఏం అనలేకపోయారు. మాకు 2 రోజులు సమయం ఇవ్వండి బాబు, మేమంతా మాట్లాడుకొని చెబుతాము అన్నారు రామారావు. విశ్వనాథ్, జానకి సంతోషంగా అక్కడి నుండి సెలవు తీసుకున్నారు. రాత్రి 8 గంటలు. అన్నపూర్ణ నిలయంలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు. ముఖంలో అలసట ఉన్న ఒక పెద్ద బిజినెస్ డీల్ సక్సెస్ అవ్వటంతో కళ్ళల్లో గెలుపు తాలూకు ఆనందం కనిపిస్తుంది. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అన్నపూర్ణమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. వెనకాలే విశ్వనాథ్, జానకి ఆందోళనకు వచ్చి నిలబడ్డారు. విక్రమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏంటి నాన్నమ్మ అంతా ఇలా వచ్చారు, ఏమైనా సీరియస్ మ్యాటరా అని అడిగాడు. అన్నపూర్ణమ్మ అతని పక్కన కూర్చుని తల్లి నిమురుతూ, అవును కన్నా, నీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. ఉదయం చెప్పాను కదా, నీకోసం ఒక మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చూశానని. నీ తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ ఇంటికి సంబంధం కూడా మాట్లాడి వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు 1-2 రోజుల్లో ఒప్పుకుంటారు. ఇక మనం ముహూర్తాలు పెట్టుకోవడమే అని చాలా క్యాజువల్గా చెప్పేసింది. విక్రమ్ మొహంలో చిరునవ్వు మాయమైంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాటారు సెయింగ్ నానమ్మ, నా ప్రమేయం లేకుండా నా పెళ్లి సంబంధం మీరే మాట్లాడేసి వచ్చారా? అసలు ఎవరు అమ్మాయి? ఏ మినిస్టర్ కూతురో లేక ఏ ఇండస్ట్రీస్ కూతురో కదా? ఏ ముంబైలోను ఢిల్లీలోనూ సెటిల్ అయిన ఫ్యామిలీనా అని అడిగాడు. వాడి దృష్టిలో పెళ్లి అంటే 2 వ్యాపార సామ్రాజ్యాల కలయిక. విశ్వనాథ్ గొంతు సవరించుకుని, కాదు విక్రమ్, ఆ అమ్మాయి పేరు వెన్నెల. వాళ్ళది అమీర్పేట. వాళ్ళ నాన్నగారు ఒక సాధారణ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆ అమ్మాయి కూడా ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంది అని మెల్లగా చెప్పాడు. ఒక్క క్షణం ఆ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. మరుసటి క్షణం విక్రమ్ కోపంగా సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. వాట్ నానా, ఆర్ యు కిడ్డింగ్? నా పెళ్ళి ఒక మిడిల్ క్లాస్ స్కూల్ టీచర్ కూతురుతోనా? మీరు నా స్థాయిని, మన బ్రాండ్ వాల్యూని రోడ్డు మీద వేస్తున్నారని మీకు అర్థం కావట్లేదా? రేపు నేను కార్పొరేట్ పార్టీలకు వెళ్తే నా భార్యగా ఒక సాధారణ అకౌంటెంట్ని పరిచయం చేయాలా? షీ డస్ నాట్ ఈవెన్ నౌ హౌ టు బిహేవియర్ ఇన్ అవర్ సర్కిల్. ఇంపాసిబుల్. నేను ఈ పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచాడు విక్రమ్. జానకి భయపడుతూ, విక్రమ్ ప్రశాంతంగా విన్నానా? ఆ అమ్మాయి చాలా మంచిది. మన డబ్బు ఆశించి రావటం లేదు. పైగా అని ఏదో చెప్పబోతూ ఉండగా విక్రమ్ ఆమెను ఆపాడు. ప్లీజ్ అమ్మా, నా గుణగణాలు ఇవన్నీ వద్దు. నేను ప్రాక్టికల్ మనిషిని. నా లైఫ్ స్టైల్ వేరు, ఆ అమ్మాయి ఆలోచనలు వేరు. పెళ్ళయ్యాక ఒకే ఇంట్లో మేమిద్దరం ఎలా బతుకుతాం? దిస్ ఈజ్ నాట్ ఏ సినిమా. ఇది నా లైఫ్. నానమ్మ, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాడు. అన్నపూర్ణమ్మ ఏమాత్రం కోప్పడకుండా చాలా ప్రశాంతంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, నువ్వు బిజినెస్ సామ్రాజ్యాన్ని జయించి ఉండొచ్చు, కానీ జీవితం అంటే ఏంటో నీకు ఇంకా తెలియదు. డబ్బుతో హోదా వస్తుందేమో కానీ ప్రశాంతత రాదు. ఈ ఇల్లు, ఈ ఆస్తి అన్నీ నేను కష్టపడి సంపాదించినవే. ఈ వంశానికి వారసుడిగా నీకు ఈ ఆస్తి అంతా ఇస్తున్నాను. కానీ నా చివరి కోరిక నా మనవడికి మంచి జీవితాన్ని ఇచ్చి వెళ్ళాలనుకున్నాను. చివరి కోరిక ఏంటి నానమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు విక్రమ్ కాస్త కంగారు పడుతూ. విశ్వనాథ్ కల్పించుకొని, అవును విక్రమ్, నీకు చెప్పలేదు కానీ ఆమె గుండె జబ్బు ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. కానీ వయసు దృష్ట్యా ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆమె ఉన్నప్పుడే నీ పెళ్లి చూడాలని ఆశపడుతుంది. ఆమె మాట తీసేయకురాం అని బతిమలాడు. విక్రమ్కి ఆ మాటలు శరాఘాతంలా తగిలాయి. తనకు ప్రాణమైన నాన్నమ్మకు అలాంటి జబ్బు ఉందన్న నిజం వాణ్ణి కలిచివేసింది. కోపం, బాధ, అహంకారం అన్నీ ఒక్కసారిగా వాడి మనస్సులో సుడిగుండాల్లా మారాయి.
తనకిష్టం లేని పెళ్ళి, తన స్టేటస్కి ఏమాత్రం సరిపోని అమ్మాయి. కాని మరోవైపు తన్ని పెంచి పెద్ద చేసిన నాయనమ్మ ఆఖరి కోరిక. విక్రమ్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. పళ్ళు కొరుకుతూ తన కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి అన్నపూర్ణం వైపు చూశాడు. సరే నాన్నమ్మ, నీకిష్టమైతే ఆ అమ్మాయిని నీ మనవరాలిగా ఈ ఇంటికి తెచ్చుకో. నీ సంతోషం కోసం ఆ మెల్లో నేను 3 ముళ్ళు వేస్తాను. కాని ఒక్క మాట గుర్తించుకో, ఆమె ఈ ఇంట్లో కోడలుగా నీకు మనవరాలిగా మాత్రమే ఉంటుంది తప్ప నా మనస్సులో, నా జీవితంలో భార్యగా ఆమెను ఎప్పటికీ స్థానం ఉండదు. ఆమె నాకు కేవలం ఒక కాంప్రమైజ్ మాత్రమే. ఇది నా డెసిషన్ అని చాలా కఠినంగా చెప్పి జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ మాటలకు అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలం వాడి కోపాన్ని కరిగిస్తుంది. వెన్నెల తన ప్రేమతో వాడి మనసును గెలుచుకుంటుంది అని మనసులో దేవుణ్ణి ప్రార్థించింది అన్నపూర్ణమ్మ. రాత్రి 12 గంటలు దాటింది. అమీర్పేటలోని రామారావు పెంకుటిల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా వెన్నెల కళ్ళలో నిద్ర లేదు. ఆ పాత మంచం మీద పడుకున్న చెల్లి శ్రావణి వంక చూస్తూ ఆలోచనలో పడిపోయింది వెన్నెల. ఉదయం విశ్వనాథ్ గారు, జానక్ గారు వచ్చి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత విక్రమ్ ఎక్కడ? నెల నెల వచ్చే 15,000 జీతం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే తానెక్కడా? ఇదంతా ఏదో కలలా, నమ్మశక్యం కాని ఒక నాటకంలా అనిపిస్తుంది వెన్నెలకు. తనకంటూ కొన్ని కలలు ఉన్నాయి. తను అర్థం చేసుకునేవాడు, తన కుటుంబ పరిస్థితులను గౌరవించేవాడు తన జీవితంలోకి రావాలని ఎన్నోసార్లు అనుకుంది. కానీ ఇలాంటి కోటీశ్వర్ల ఇంట్లోకి కోడలుగా వెళ్ళటం అంటే ఒక పంజరంలో చిలకలా మారిపోవడమే అనే భయం. నిద్ర పట్టక బయటకు వచ్చిన వెన్నెల ఆరు బయట అరుగు మీద కూర్చుని ఆకాశం వంక చూస్తుంది. అప్పుడే రామారావు మెల్లగా దగ్గుతూ బయటకు వచ్చాడు. ఇంకా పడుకోలేదా అమ్మ వెన్నెల అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. నిద్ర పడ్డం లేదు నాన్న, నా మనసంతా గందరగోళంగా ఉంది అంది వెన్నెల నెమ్మదిగా. రామారావు తన కూతురు తల నిమురుతూ, నీ మనసులో ఏముందో నాకు తెలుసమ్మా. ఈ సంబంధం చూసి నేను కూడా భయపడ్డాను. మన స్థాయికి ఏమాత్రం పొంతం లేని సంబంధం. కానీ విశ్వనాథ్ గారు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళ డబ్బు కన్నా గుణానికి ఎక్కువ విలువ ఇచ్చే మనసుల్లా అనిపించారు. వాళ్ళ అమ్మగారు నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇదంతా దేవుని నిర్ణయమే అనిపిస్తుంది తల్లి అని అన్నాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని నాన్న, విక్రమ్ గారికి పెళ్లి ఇష్టమో లేదో ఎవరికి తెలుసు? వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. నాలాంటి ఒక సాధారణ అమ్మాయిని ఆయన తన భార్యగా అంగీకరిస్తారా? ఒకవేళ పెళ్ళయ్యాక ఆయన నన్ను చులకనగా చూస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఆ ఇంట్లో ఒక అలంకారప్రాయంగా మిగిలిపోవాలా అని తన భయాన్ని బయటపెట్టింది. రామారావుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా పూర్తి మద్దతు ఉంటుందమ్మా. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే రేపే నేను వాళ్ళకి ఫోన్ చేసి సున్నితంగా తిరస్కరిస్తాను. నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రామారావు. తండ్రి మాటలతో వెన్నెల కాస్త ధైర్యం వచ్చింది. ఉదయం వాళ్ళకు ఫోన్ చేసి ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్పారని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ అప్పుడే మొదలవుతుంది. రామారావు ఇంటి ముందు అకస్మాత్తుగా 2 పెద్ద కార్లు వచ్చి ఆగాయి. ఒక కారులో నుండి విశ్వనాథ్, జానకి దిగారు. మరో కారులో నుండి డ్రైవర్ సహాయంతో స్వయంగా అన్నపూర్ణమ్మ కిందకు దిగింది. ఆమె రాకను ఆ కాలనీ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. విశ్వనాథ్ గారు స్వయంగా వెళ్ళి రామారావు తలుపు తట్టాడు. తలుపు తీసిన సుమతి సాక్షాత్తు అన్నపూర్ణమ్మే తమ ఇంటికి రావటంతో కంగారు పడిపోయింది. రండి రండమ్మా, దయచేసి లోపలికి రండి అంటూ అతిథులను లోపలికి ఆహ్వానించింది. రామారావు హడావిడిగా కుర్చీలు శుభ్రం చేసి వేశాడు. అన్నపూర్ణమ్మ సోఫాలో కూర్చుంటూ ఇల్లంతా కలయ చూసింది. పేదరికమైన ఎంత పద్ధతిగా ఉంది ఇల్లు. వెన్నెల ఎక్కడుందమ్మా అని అడిగింది. అప్పుడే స్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ బయటకు వస్తున్న వెన్నెల ఎదురుగా ఉన్న అన్నపూర్ణమ్మను చూసి స్థానమైపోయింది. వెంటనే వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించింది. అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా వెన్నెలను తన పక్కన కూర్చోబెట్టుకుంది. వెన్నెల చేతులు తన చేతుల్లోకి తీసుకుని
నిన్న మా వాళ్ళు వచ్చి వెళ్ళారు. మీ నాన్నగారు గడువు అడిగారట కదా. నీ మనసులో ఏదో సందిగ్ధం ఉందని నాకు అర్థమైంది తల్లి. అందుకే నేనే స్వయంగా వచ్చాను అని అంది. వెన్నెల తలదించుకుని, అమ్మమ్మ, మీరంటే నాకు చాలా గౌరవం. కానీ ఈ సంబంధం అని ఏదో చెప్పబోయింది. వెన్నెల మాటలను మధ్యలోనే ఆపుతూ అన్నపూర్ణమ్మ తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. వెన్నెల, నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసు. మా హోదా చూసి ఆస్తులు చూసి భయపడుతున్నావు. మా మనవాడు నిన్ను ఏలుకుంటాడో లేదో అని సందేహిస్తున్నావు. నీకు ఒక నిజం చెప్పనా? మా విక్రమ్ చాలా మొండివాడు. వాడికి వ్యాపారం, డబ్బు తప్ప ఇంకేం ప్రపంచం తెలియదు. వాడి జీవితంలోకి నీలాంటి ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి రాకపోతే వాడు ఒక యంత్రంలా మారిపోతాడు. అన్నపూర్ణమ్మ కళ్ళల్లోంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. నాకు వయసు అయిపోయిన తల్లి, గుండె జబ్బుతో బాధపడుతున్నాను. ఏ రోజు ప్రాణం పోతుందో తెలియదు. నేను కళ్ళు మూసేలోపు నా మనవడికి ఒక మంచి భార్యను, నా ఇంటికి ఒక మంచి కోడల్ని తీసుకురావాలన్నదే నా ఆఖరి కోరిక. నన్ను నీ సొంత అమ్మమ్మలా అనుకుని నా కోరిక తీర్చలేవా? ఈ ఇంటి బాధలు తీసుకుని వాడి జీవితాన్ని చక్కదిద్దలేవా అని అడిగింది. ఒక కోటీశ్వరాలు, ఇంత వయసున్న పెద్దావిడ తమ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటే వెన్నెల మనసు కరిగిపోయింది. పెద్దలంటే ఆమెకు అపారమైన గౌరవం. ఆ గౌరవం ఇప్పుడు ఆమెను కట్టిపడేసింది. అయ్యో, మీరు కన్నీళ్లు పెట్టుకోకండి అమ్మమ్మ. మీరు ఇంతగా అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను? కన్న కుటుంబ బాధ్యతలు అంటూ మళ్ళీ సందేహించింది. విశ్వనాథ్ కల్పించుకుని, నువ్వు ఏమాత్రం ఆలోచించకమ్మా. మీ నాన్నగారి వైద్యం ఖర్చు, నీ చెల్లి చదువు, పెళ్ళి అన్నీ నేను నా సొంత కూతురి బాధ్యతల్లా చూసుకుంటాను. ఇది నా మాట అని భరోసా ఇచ్చాడు. ఇక వెన్నెలకు కాదనడానికి ఎలాంటి కారణం మిగల్లేదు. తన కోసం కాదు, ఆ పెద్దావిడ సంతోషం కోసం, తన తండ్రికి ఒక భరోసా దొరుకుతుందన్న ఆశతో వెన్నెల ఆ పెళ్లికి మౌనంగా తలూపింది. ఆ మౌనమే సమ్మతి అని గ్రహించిన అన్నపూర్ణమ్మ సంతోషంతో వెన్నెలను గుండెలకు హత్తుకుంది. రామారావు సుమతుల ఆనందానికి అవధుల్లేవు. కాని వెన్నెల మనసులో మాత్రం ఒక భయం అలాగే ఉండిపోయింది. విక్రమ్ గారు నన్ను ఇష్టపడతారా? పెళ్లికి ముహూర్తం నిర్ణయమైంది. సరిగ్గా 10 రోజుల్లో వివాహం. అన్నపూర్ణమ్మ నిలయంలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఎక్కడ చూసినా బంధువుల కోలాహలం, పెళ్లి ఏర్పాట్ల హడావిడి. జానకి ఉదయం నుండి సాయంత్రం వరకు పెళ్లి పనుల్లో తలమునకలే ఉంది. కాని పెళ్లికొడుకు విక్రమ్ మాత్రం ఇవేవి పట్టినట్టు ఆఫీస్కి వెళ్తున్నాడు. వాడికి ఈ పెళ్లి ఒక శిక్షలా అనిపిస్తుంది. నాయనమ్మ సంతోషం కోసం ఒప్పుకున్నాడు, కానీ మనసులో మాత్రం వెన్నెల పట్ల తీవ్రమైన కోపం, అసహ్యం పెంచుకున్నాడు. తన హోదాకు తగిన అమ్మాయిని కాకుండా ఒక పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన అమ్మాయిని భార్యగా ఒప్పుకోవటం వాడి అహానికి పెద్ద దెబ్బ. పెళ్లి షాపింగ్ కోసం వెన్నెల కుటుంబాన్ని ఒక పెద్ద మాల్కి తీసుకెళ్లారు విశ్వనాథ్, జానకి. వెన్నెల జీవితంలో అంత పెద్ద మాల్కి వెళ్ళటం అదే తొలిసారి. లక్షల రూపాయల విలువ చేసే పట్టుచీరలు, వజ్రాల నగలు ఆమెకు చూపిస్తున్నారు. వెన్నెల ఎంతో సాధారణమైన చీరలు ఎంచుకుంటూ ఉంటే జానకి ఆమెను వారించి అత్యంత ఖరీదైన చీరలు సెలెక్ట్ చేసింది. అమ్మ వెన్నెల, ఇకపై నువ్వు విక్రమ్ గ్రూప్ కోడలివి. నీకేది కావాలని అడగాలి. నువ్వు ఎంచుకునే ప్రతిదీ మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని ప్రేమగా చెప్పింది జానకి. ఆ సమయంలో విక్రమ్ కూడా అక్కడికి రావాల్సి ఉంది. కానీ 2 గంటలు ఎదురు చూసినా అతను రాలేదు. విక్రమ్కి ఫోన్ చేస్తే, నాకు మీటింగ్ ఉంది, షాపింగ్కి నేను రాలేను, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి అని కట్ చేశాడు. విక్రమ్ రాకపోవటం వెన్నెలకు చాలా బాధను కలిగించింది. తన కాబోయే భర్తకు తనంటే ఏమాత్రం ఆసక్తి లేదని, ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదని వెన్నెలకు మెల్లగా అర్థమవుతుంది. ఆ మనసులో ఒక తెలియని వేదన మొదలైంది. నేను చేయబోతున్నది తప్ప, ఒకరికి ఇష్టం లేని బంధాన్ని నా మెడకు చుట్టుకోబోతున్నానా అని మదనపడింది. కాని అన్నపూర్ణమ్మ ఇచ్చిన మాట, తన తల్లిదండ్రుల ముఖంలో కనిపిస్తున్న సంతోషం ఆమెను వెనక్కి తగ్గనివ్వలేదు. ఆ రోజు రాని వచ్చింది, పెళ్లి రోజు. హైదరాబాద్లోని ఒక అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేదిక సిద్ధమైంది. సినిమా సెట్టింగ్ను తలపించే పూలతో, దీపాలతో మండపాన్ని అలంకరించారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులందరూ ఆ వివాహానికి హాజరయ్యారు. మీడియా వాళ్ళు కెమెరాలతో సందడి చేస్తున్నారు. విక్రమ్ వివాహం చేసుకోబోయే అదృష్టవంతురాలెవరు?
అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పెళ్లి కూతురు గదిలో వెన్నెలను అలంకరిస్తున్నారు బ్యూటీషియన్లు. ఎర్రటి కాంచీపురం పట్టుచీర, ఒంటి నిండా వజ్రాల నగలు, ముఖాన పాపిట బిళ్లతో వెన్నెల సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన దేవతలా ఉంది. ఆమె సహజ సౌందర్యానికి ఆ అలంకరణ చూడవటంతో అందరి కళ్ళు ఆమె మీద నిలిచాయి. కానీ ఆ అందమైన కళ్ళల్లో ఏదో తెలియని బెరుకు. అక్క, ఎంత బాగున్నావో తెలుసా? అచ్చం సినిమాలో హీరోయిన్లా ఉన్నావు. బావగా నిన్ను చూస్తే ఈ కళ్ళు తిప్పుకోలేరు అని సరదాగా అంది శ్రావణి. వెన్నెల ఒక చిన్నగా నవ్వు ఊరుకుంది. మరోవైపు పెళ్ళికొడుకు గదిలో విక్రమ్ రగిలిపోతున్నాడు. శర్వాణి వేసుకుని తలపాగా పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డాడు. తన అసిస్టెంట్ వచ్చి, సా, టైం అవుతుంది, మండపానికి వెళ్ళాలి అని చెప్పాడు. విక్రమ్ విసుగ్గా, ఒక 10 నిమిషాలు ఆగు అని కమాండ్ చేశాడు. తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని, తనకేమాత్రం ఇష్టం లేని అమ్మాయితో 7 అడుగులు వేయవలసి వస్తుందని వాడి కల్లో కూడా ఊహించలేదు. కేవలం తన నాయనమ్మ సంతోషం కోసం తన గొంతు తానే కోసుకున్నానని భావించాడు. వాడి మొహంలో పెళ్లి కల్లేదు. ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా ఉన్నాడు. సన్నాయి మేళాలు, వేద మంత్రాల మధ్య పెళ్లి తంతు మొదలైంది. మండపం మీద అన్నపూర్ణమ్మ కళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. విశ్వనాథ్, జానకి అతిథులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. రామారావు, సుమతి ఒక పక్కన చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ఉన్నారు. అంత పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళ మధ్య వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ముందుగా విక్రమ్ మండపం మీదకొచ్చాడు. అతని గంభీరమైన రూపం చూసి అందరూ ముగ్ధులయ్యారు. కానీ అతని కళ్ళు ఎవరిని చూడడం లేదు. అతని చూపుల్లో ఒక రకమైన శూన్యం ఉంది. కాసేపటికి వెన్నెలను మండపం మీదకు తీసుకొచ్చారు. వెన్నెల తలదించుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మందానికి ఆశ్చర్యపోయారు. ఎవరి అమ్మాయి, ఏ మినిస్టర్ కూతురు ఇంత అందంగా ఉంది అని గుసగుసలాడుకున్నారు. వెన్నెల వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. పక్కన ఉన్న విక్రమ్ వైపు ఒకసారి ఊరకంట చూసింది. అతను కనీసం ఆమె వంక చూడడం లేదు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. వెన్నెలకు అర్థమైపోయింది, ఈ ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ళబాట అని. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టే సమయం వచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న తెర తొలగించారు. అప్పుడే మొదటిసారి విక్రమ్ తన కళ్ళు తిప్పి వెన్నెల వైపు చూశాడు. క్షణం పాటు ఆమె అమాయకత్వం, అందం అతన్ని ఆకర్షించిన వెంటనే వాళ్ళని అహంకారం మేల్కొంది. ఈ పల్లెటూరి పిల్ల నా భార్య ఏంటి అన్న అసహ్యం వాడి కళ్ళల్లో మెదిలింది. ఆ చూపుల్లో ఉన్న చల్లదనం, కోపం వెన్నెలకు సూదిలా గుచ్చుకున్నాయి. మాంగళ్యధారణ సమయం ఆసన్నమైంది. సన్నాయిలా హోరు పెరిగింది. బంధువులంతా అక్షింతల చేతుల్లో తీసుకున్నారు. పురోహితుడు మంగళసూత్రాన్ని విక్రమ్ చేతికిచ్చాడు. మాంగళ్యం తంతునానీనా మంత్రాలు ప్రధ్వనిస్తున్నాయి. విక్రమ్ ఎలాంటి భావము లేని మొహంతో యాంత్రికంగా వెన్నెల మెల్లు 3 ముళ్ళు వేశాడు. వెన్నెల కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలి పట్టుచీర మీద పడ్డాయి. అవి ఆనంద బాష్పాలు కావు, ఒక తెలియని భయానికి, బాధకు ప్రతిరూపాలు. తను కోరుకొని బంధం, తను కోరుకుని వ్యక్తితో ముడిపడిపోయింది. పెళ్లి తంతు పూర్తయింది. అరుంధతి నక్షత్రం చూడడం, 7 అడుగులు వేయటం అంతా ఏదో యంత్రంలో జరిగిపోయింది. ఇద్దరు కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నపూర్ణమ్మ ఇద్దరు తలలు నిమిరి దీవించింది. విక్రమ్, వెన్నెల చాలా సున్నితమైన అమ్మాయి, ఆమెను జాగ్రత్తగా చూసుకోకన్నా అని అన్నపూర్ణమ్మ చెప్పగానే విక్రమ్ ఒక నకిలీ చిరునవ్వు నవ్వి తల ఊపాడు. రామారావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విశ్వనాథ్ గారి చేతులు పట్టుకున్నాడు. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను బాబు. తను ఏ తప్పు చేసినా మీ ఇంటి కూతుర్లా క్షమించండి. తన మనసు చాలా సున్నితమైంది అని వేడుకున్నాడు. మీరేం భయపడకండి మాస్టరు, వెన్నెలిక నా కూతురు, ఆమె కంట కన్నీరు రానివ్వను అని విశ్వనాథ్ హామీ ఇచ్చాడు. వెన్నెల తన తల్లిదండ్రులను, చెల్లిని గట్టిగా వాటేసుకుని కన్నీరు పెట్టుకుంది. ఆమెను వదిలి వెళ్ళటం వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు. అదొక కొత్త ప్రయాణానికి నాంది. వెన్నెల్ని తీసుకుని అన్నపూర్ణ నిలయంకి బయలుదేరారు. కారులో విక్రమ్, వెన్నెల పక్కపక్కనే కూర్చున్నారు. కానీ వారి మధ్య అదృశ్యమైన ఓ పెద్ద గొడవ ఉంది. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. విక్రమ్ కళ్ళు మూసుకుని సీటు కానుకొని వెన్నెల కిటికీ బయట కదులుతున్న చీకట్లను చూస్తూ
తన రాబోయే జీవితం ఏ తీరానికి చేరుతుందో అన్న ఆందోళనతో ప్రయాణిస్తుంది. ఒక సామాన్యమైన అమ్మాయి ఒక అహంకారి అయిన కోటీశ్వరుడి జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య జరగబోయే ఒక సున్నితమైన యుద్ధానికి నాంది. అన్నపూర్ణ నిలయం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఆ బంగ్లా గేట్లు తెరుచుకోగానే పూలతో అలంకరించిన విక్రమ్ కారు లోపలికి ప్రవేశించింది. పోర్టికోలో కారు ఆగ్గానే ముందుగా విక్రమ్ కిందకు దిగాడు. అతని ముఖంలో పెళ్లి కొడుకు ఉండవలసిన ఆనందం ఏమాత్రం లేదు. ఏదో పెద్ద భారాన్ని మోస్తున్న వాళ్ళ విసుగ్గా ఉన్నాడు. మరోవైపు కారు తలుపులు తెరుచుకుని మెల్లగా కిందకు దిగింది వెన్నెల. పట్టుచీర, భారీ నగలు, ముఖాన కలకల్లాడుతున్న పసుపు కుంకుమలతో అచ్చమైన మహాలక్ష్మిలా ఉంది. కాని ఆ బంగ్లా వైభవాన్ని చూసి ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తన పెంకుటిల్లు ఎక్కడా? ఈ రాజమహల్ లాంటి ఇల్లెక్కడా? తనిక్కడ ఇమ్మడగలదా అన్న ఆందోళన ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. గుమ్మం దగ్గర అన్నపూర్ణమ్మ, జానకి, విశ్వనాథ్ హారతి పళ్ళెంతో ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఆనందానికి అవధులు లేవు. తన కల నెరవేరింది. తను కోరుకున్న స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి తన ఇంటికి కోడలుగా వచ్చింది. రామ్మ వెన్నెల, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా తల్లి, ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మివి అంటూ ఆప్యాయంగా పిలిచింది అన్నపూర్ణమ్మ. జానకి హారతి ఇచ్చి గుమ్మం దగ్గర బియ్యం గ్లాస్ పెట్టింది. వెన్నెల దేవుని తలుచుకుంటూ కుడి కాలుతో బియ్యం గ్లాసును మెల్లగా తన్ని ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న పనివాళ్ళంతా ఒకేసారి పూలరేకులు చల్లారు. అదంతా వెన్నెలకు ఏదో సినిమా షూటింగ్లా అనిపించింది. విక్రమ్ మాత్రం ఇదంతా ఒక నాటకంలా చూస్తున్నాడు. నానమ్మ, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా? నాకు చాలా అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళడానికి అడుగులు వేశాడు. అన్నపూర్ణమ్మ వాడి చేయి పట్టుకుని ఆపి, ఆగు విక్రమ్, పెళ్లి రోజే ఆ తొందర ఏంటి? శాస్త్రోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు మీ శోభనం. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి మీరిద్దరు పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళాలి అని చెప్పింది. శోభనం అన్న మాట వినగానే విక్రమ్ ముఖం కోపంతో ఎర్రబడింది. పిడికిలు బిగించాడు. కానీ అక్కడున్న బంధువులు, పనివాళ్ల ముందు ఏమనలేక మౌనంగా ఉండిపోయాడు. వాడికి తెలుసు ఇదంతా తన నాయనమ్మ సంతోషం కోసమే అని. కానీ తన పర్సనల్ స్పేస్లోకి తనకేమాత్రం ఇష్టం లేని ఒక అమ్మాయి రావటం వాడికి నరకంలా అనిపిస్తుంది. వెన్నెలకు కూడా ఆ మాట వినగానే వణుకు మొదలైంది. విక్రమ్ కళ్ళల్లో ఉన్న కోపాన్ని ఆ ముందే పసిగట్టింది. ఆయన తనకేమాత్రం ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకున్నారని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అలాంటి వ్యక్తితో ఒకే గదిలో, అది మొదటి రాత్రి గడపడం అంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో ఊహించుకుంటేనే ఆమెకు భయమేసింది. రాత్రి 11 గంటలు. విక్రమ్ బెడ్రూమ్. అదొక 5 స్టార్ హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్లా ఉంది. ఇటాలియన్ మార్బల్ ఫ్లోరింగ్, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్, మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్. ఆ గదిని గులాబీలు, మల్లెపూలు, సన్నజాజులతో ఎంతో అందంగా అలంకరించారు. గది అంతా పూల సువాసనలతో నిండి ఉంది. వెన్నెల్ని ముస్తాబు చేసి చేతిలో పాల గ్లాస్ పెట్టి గదిలో పంపించారు జానకి, ఇతర బంధువులు. తలుపులు మూసుకున్న శబ్దం వినగానే వెన్నెల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పూలతో అలంకరించిన ఆ పెద్ద మంచం మీద ఒక మూలగా కూర్చుంది. గదిలో ఎవరూ లేరు. విక్రమ్ ఇంకా రాలేదు. వెన్నెల కళ్ళు గదంతా కలే చూశాయి. గోడ మీద ఉన్న పెద్ద పెయింటింగ్స్, ఖరీదైన కాటన్లు, ఇవేవి ఆమెకు సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఆ మనసు గతం వైపు పరిగెత్తింది. ప్రతి ఆడపిల్లలాగే తను కూడా తన కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంది. తనను అర్థం చేసుకునేవాడు, తన కన్నీరు తుడిచేవాడు, తన చిన్న చిన్న కోరికలను తీర్చేవాడు రావాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఏమైంది? కోట్లకు పడగలెత్తిన ఒక అహంకారి భార్యగా ఈ బందికాణలో చిక్కుకుంది. సరిగ్గా అప్పుడే గత్తలుపు తెరుచుకుంది. వెన్నెలు ఉలిక్కిపడి తలెత్తి చూసింది. విక్రమ్ గదిలోకి వచ్చాడు. పెళ్లి బట్టలు తీసేసి క్యాజువల్ ట్రాక్ ప్యాంటు, టీషర్ట్లో ఉన్నాడు. చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంది. అతను లోపలికి రాగానే గదిలోని వాతావరణం ఒకసారిగా చల్లబడిపోయింది. అతని ముఖంలో ఎక్కడ పెళ్లికొడుకు కల గాని, రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ లేవు.
ఒక బిజినెస్ మీటింగ్కి వచ్చినంత సీరియస్గా ఉన్నాడు. ల్యాప్టాప్ని టేబుల్ మీద పెట్టి నేరుగా వెన్నెల దగ్గర నడిచాడు విక్రమ్. వెన్నెల భయంతో లేచి నిలబడింది. చేతిలో ఉన్న పాల గ్లాస్ వణుకుతుంది. విక్రమ్ ఆమెను పైనుండి కిందకు ఒకసారి చూశాడు. ఆ చూపుల్లో ప్రేమ లేదు, కామం లేదు, కనీసం ఒక మనిషిని చూస్తున్నామన్న జాలి కూడా లేదు. కేవలం ఒక వస్తువును చూస్తున్నట్టు చూశాడు. కూర్చో అన్నాడు కఠినంగా. ఆ గొంతులో ఉన్న గాంభీర్యానికి వెన్నెల వెంటనే మంచం మీద కూర్చుంది. విక్రమ్ ఆమె కొంచెం దూరంగా ఓ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. కళ్ళు నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు వెన్నెల, మనం ఇప్పుడు ఏకాంతంగా ఉన్నాం. ఇక్కడ మనల్ని చూసేవాళ్ళు కానీ మన మాటలు వినేవాళ్ళు కానీ ఎవరూ లేరు. కాబట్టి నేను సూటిగా మాట్లాడతాను. నాకు ఎలాంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఈ పూలు పాలు ఇవేవి గిట్టవు. ఇవన్నీ కేవలం నానమ్మ సంతోషం కోసం చేసిన ఒక నాటకం మాత్రమే. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ కిందకు పడకుండా ఆపుకుంటుంది. నీకు ముందే అర్థమై ఉంటుంది ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని. నా లెవెల్ వేరు, నా థింకింగ్ వేరు. నా జీవిత భాగస్వామికి రావాల్సిన అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ నీలో ఒక్కటి కూడా లేవు. నేను నిన్ను కేవలం నానమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఆమె చివరి కోరిక తీర్చడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమ పుట్టి కాదు. ఆ మాటలు వెన్నెల గుండెను కోసేస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక ఆడపిల్లకు పెళ్లి రోజే తన భర్త నుండి ఇలాంటి మాటలు వినడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. విక్రమ్ కంటిన్యూ చేశాడు. ఈ ఇంట్లో నువ్వు నాన్నమ్మకు మనవరాలిగా, మా అమ్మ నాన్నలకు కోడలుగా ఎలాగైనా ఉండు, నాకు సంబంధం లేదు. కానీ ఈ గది తలుపులు మూసాక మాత్రం నువ్వు నాకు భారవి కావు, నేను నీకు భర్తను కాను. మనం జస్ట్ ఒకే గదిని పంచుకున్న ఇద్దరు అపరిచితులం మాత్రమే. నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ కాకూడదు. నీ లైఫ్ గురించి నేను పట్టించుకోను. ఇది మన మధ్య ఉన్న ఒక అన్స్పోకెన్ అగ్రిమెంట్, క్లియర్ అని కమాండింగ్గా అడిగాడు. వెన్నెల నెమ్మదిగా తల పైకెత్తి విక్రమ్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక రకమైన ఆవేదన మరియు ఆత్మాభిమానం ఉన్నాయి. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. చాలా ప్రశాంతమైన గొంతుతో బదులిచ్చింది వెన్నెల. మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మీరు అనుకున్నట్టు నేను మీ ఆస్తుల కోసమో మీ హోదా కోసమో ఆశపడి ఈ పెళ్లి చేసుకోలేదు. నా తండ్రి పరువు నిలబెట్టడానికి, మీ నాయనమ్మ గారి కోరిక తీర్చడానికి మాత్రమే నా ఇష్టాలను చంపుకొని ఈ మెట్లు ఎక్కాను. మీరు నా నుండి ఏమీ ఆశించినట్టే నేను కూడా మీ నుండి భర్తగా ఏం ఆశించడం లేదు. మీ హద్దుల్లో మీరుంటే నా హద్దులో నేనుంటాను. విక్రమ్కి ఆ సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి తనతో ఇంత ధైర్యంగా తన కళ్ళలోకి చూసి మాట్లాడుతుందని వాడు ఊహించలేదు. తన డబ్బు చూసి ఆమె తన కాళ్ళ దగ్గర పడుతుందనో లేదా తన కఠినమైన మాటలకు భయపడి ఏడుస్తుందనో అనుకున్నాడు. కానీ వెన్నెల్లో ఉన్న ఆత్మాభిమానం వాడి అహాన్ని మరింత టచ్ చేసింది. గుడ్, నీకు త్వరగా అర్థమైనందుకు సంతోషం. ఈ అగ్రిమెంట్ ఎవరికి, ముఖ్యంగా నాయనమ్మకు తెలియకూడదు. ఆమె ముందు మనం ఒక ఐడియల్ కపుల్గా యాక్ట్ చేయాలి. దట్ ఈజ్ యువర్ జాబ్ నౌ. ఇక పడుకో అని చెప్పి విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకుని గదిలో ఉన్న ఒక పెద్ద సోఫా కమ్ బెడ్ వైపు వెళ్ళాడు. అక్కడే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోయాడు. ఆ పెద్ద మంచం మీద వెన్నెల ఒంటరిగా మిగిలిపోయింది. తన చుట్టూ ఉన్న పూల పరిమళాలు ఇప్పుడు ఆమెకు శవాల మీద చల్లిన పూల వాసనలు అనిపిస్తున్నాయి. లైట్స్ ఆఫ్ చేసి ఒక చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే ఉంచాడు విక్రమ్. వెన్నెల మెల్లగా ఆ పెద్ద పట్టుచీరతోనే మంచం మీద పడుకొని గోడవైపు తిరిగి కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు ఇప్పుడు కట్టలు తెంచుకొని గంగానదిలా ప్రవహిస్తున్నాయి. శబ్దం బయటకు రాకుండా నోటిని చేత్తో మూసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తన జీవితం ఇలాంటి ఒక ముళ్ళ కిరీటం అవుతుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. తన తండ్రి అమాయకత్వం, చెల్లి భవిష్యత్తు, అన్నపూర్ణమ్మ గారి మీద ఉన్న గౌరవం ఇవన్నీ ఆమెను మౌనంగా భరించేలా చేస్తున్నాయి. తన కన్నీటిని తుడుచుకుని అనాథులు లేడు, తన బాధను చెప్పుకునే బంధం లేదు. ఆ రాత్రి వెన్నెలకు యుగంలా గడిచింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా గదిలో ప్రవేశించాయి. వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఏడవటం వల్ల ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి.
గదిలోకి చూడగానే ఎదురుగా ఉన్న సోఫాలో విక్రమ్ ఇంకా నిద్రపోతున్నాడు. అతని వైపు చూస్తుంటే వెన్నెలకు ఒక రకమైన జాలి కలిగింది. ఎంత సంపద ఉంటే ఏం లాభం, మనిషిని మనిషిగా చూసే సంస్కారం లేనప్పుడు అనుకుంది మనసులో. వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తల స్నానంతో శుభ్రంగా రెడయింది. ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని నుదుట కుంకుమ, మెడలో నిన్న విక్రమ్ కట్టిన మంగళసూత్రం వేసుకుని బయటకు వచ్చింది. అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంది. బయటకు ఒక కోటీశ్వరుడి భార్య, కాని లోపల ఎవరికి అక్కర్లేని ఒక అనాథ. తన బాధను ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ పెదవుల మీద ఒక నకిలీ చిరునవ్వును అద్దుకొని గత్తలపులు తెరిచి కిందకు వచ్చింది వెన్నెల. డైనింగ్ హాల్లో అప్పటికి అన్నపూర్ణమ్మ, విశ్వనాథ్, జానకి కాఫీ తాగుతున్నారు. వెన్నెలు చూడగానే అన్నపూర్ణమ్మ ముఖం వెలిగిపోయింది. రామ్మ వెన్నెల, అలా నిలబడిపోయావేంటి? రాత్రంతా బాగా నిద్ర పట్టిందా? కొత్త ఇల్లు కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అన్నపూర్ణమ్మ. వెన్నెల మెల్లగా వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించింది. ఏం లేదమ్మమ్మ, చాలా బాగా నిద్ర పట్టింది అని అబద్ధం చెప్పింది. ఆమె గుండె లోపల అబద్ధం చెప్పినందుకు బాధపడిన ఆ వృద్ధురాలి ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి అలాగే చెప్పాల్సి వచ్చింది. జానకి ఒక కప్పులో కాఫీ తెచ్చి వెన్నెలకిచ్చింది. ఈ రోజు నుండి ఈ ఇల్లు నీది వెన్నెల. వంటింటి పెత్తనం, ఇంటి బాధలు అన్నీ నీవే. పని వాళ్లకు ఏం చేయాలో నువ్వే చెప్పు అంది ఆప్యాయంగా. వెన్నెల కాఫీ కప్పు తీసుకుంటూ, అలాగే అత్తయ్య, ముందుగా నేను ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటాను. పూజ మందిరం ఎక్కడా అని అడిగింది. అదిగో అటువైపు ఉంది వెళ్ళు అని చూపించింది జానకి. వెన్నెల పూజ మందిరంలోకి వెళ్ళి దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ప్రార్థించింది. దేవుడా, ఈ ఇంటి కోడలుగా నా బాధలు నెరవేర్చే శక్తినివ్వు. నా భర్త మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఆయనకు నా వల్ల ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూడు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ ఫ్రెష్ అయి ఎప్పట్లాగే తన బ్లాక్ సూట్లో కిందకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ, నానమ్మ, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ త్వరగా పెట్టించు అని అన్నాడు. వెన్నెల వెంటనే పూజ ముగించుకుని వంటగదిలోకి వెళ్ళి పనివాళ్ళకు చెప్పి ప్లేట్ సిద్ధం చేసింది. తన చేతులతో స్వయంగా ఇడ్లీ చట్నీ తీసుకువచ్చి విక్రమ్ ముందు పెట్టింది. విక్రమ్ ఒకసారిగా తలెత్తి వెన్నెల వైపు చూశాడు. రాత్రి తను అంత కఠినంగా మాట్లాడినా ఉదయాన్నే ఒక భార్యలా తన బాధను నెరవేరుస్తున్నామని చూసి వాడికి లోపల చిన్న ఆశ్చర్యం వేసింది. కానీ బయటకు మాత్రం అదంతా తను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న నాటకం అనుకున్నాడు. కానీ నాకు ఇవి వద్దు, ఆ పని మనిషిని ఓట్స్ తీసుకురమ్మని చెప్పు అని విసుగ్గా అన్నాడు విక్రమ్. అన్నపూర్ణమ్మకు వాడి మాటలు కోపం తెప్పించాయి. ఏంట్రా విక్రమ్ ఆ పిచ్చి వేషాలు? పెళ్ళైన మరుసటి రోజే మీటింగ్ ఏంటి? పైగా నీ భార్య స్వయంగా వడ్డిస్తూ ఉంటే వద్దంటావా? మూసుకొని ఆమె వడ్డించింది తిని ఈరోజు ఆఫీస్ మానేసి వెన్నెలతో కలిసి గుడికి వెళ్ళు అని గట్టిగా మందలించింది. నానమ్మ, దయచేసి నా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఇది చాలా పెద్ద డీల్. గుడికి నేను రేపు వెళ్తాను కావాలంటే అని మొండికేశాడు విక్రమ్. వెన్నెల వెంటనే కల్పించుకొని, పర్వాలేదమ్మమ్మ, ఆయనకు ముఖ్యమైన పని ఉన్నట్టుంది, ఆటంకం కలిగించకండి, ఆయన్ని వెళ్ళనివ్వండి అని చాలా ప్రశాంతంగా చెప్పింది. విక్రమ్ వైపు కొరకొర చూశాడు. నా తరపున వకాల్తా పుచ్చుకోవడానికి మెవరు అన్నట్టుగా ఉందా చూపు. వెంటనే ప్లేట్లో ఉన్న ఇడ్లీని 2 ముక్కలు చేసి నోట్లో వేసుకుని వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు. కారు ఎక్కి ఆఫీస్కి వెళ్తున్న విక్రమ్ మనసులో ఒక తెలియని అసహనం. తనెందుకు దూరంగా పెట్టినా వెన్నెల తన జీవితంలోకి, తన కుటుంబంలోకి అంతలా చొచ్చుకుపోతుందని వాడికి అర్థమవుతుంది. ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి? నానమ్మకు అనుమానం రాకుండా ఈమెను నా జీవితం నుండి ఎలా పంపించేయాలి అన్న ఆలోచనలతో వాడి బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. మరోవైపు ఇంట్లో వెన్నెల తన బాధలను స్వీకరించింది. వంటగదిలోకి వెళ్ళి అందరికి కావలసినవి దగ్గరుండి చేయిస్తుంది. ఆమె ప్రవర్తన అనుకో చూసి జానకి, విశ్వనాథ్ చాలా మురిసిపోతున్నారు. అన్నపూర్ణమ్మ అయితే వెన్నెలను చూసుకుంటూ తన వయసు 10 ఏళ్లు తగ్గిపోయినంతగా ఫీల్ అవుతుంది. ఇల్లు మొత్తం నవ్వులతో కోలాహలంగా ఉంది. కానీ ఆ నవ్వుల వెనక వెన్నెల దాచుకున్న కన్నీటి సుడగుండం ఎవరికి కనిపించడం లేదు. పగలందరి ముందు ఒక ఆదర్శవంతమైన కోడలుగా నవ్వుతూ నటిస్తున్న వెన్నెలకు రాత్రి కాగానే అదే గదిలో
ఒక అపరిచితురాలిగా మారవలసిన కర్మ పట్టింది. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్, వెన్నెల ఒకే గదిలో ఉంటున్నారు, కానీ వారి మధ్య మాటలు లేవు. విక్రమ్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవటం, రాత్రి ఎప్పుడో లేటుగా రావటం, వాడు వచ్చినప్పుడు వెన్నెల నిద్రపోతున్నట్టు నటించటం, ఇది వారి దినచర్య. కనీసం పొరపాటున కూడా ఇద్దరి కళ్ళు కలుసుకోవటం లేదు. కానీ విధి ఎప్పుడు మనం అనుకున్నట్లు నడవదు కదా. వారి మధ్య ఉన్న ఈ మౌనపు గొడవలు బద్దలు కొట్టే ఒక సంఘటన జరగబోతుంది. విక్రమ్ అహంకారాన్ని సవాలు చేసే ఆ సంఘటన ఏంటి? వెన్నెల జీవితంలో అది ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.